Hello, Chatham. Welcome back to our channel, Divi Vidyalaya. In our today's class, we are going to discuss about the topic in cybersecurity called as challenges in cybersecurity. సో, అసలు మనం ఇప్పటిదాకా సైబర్ సెక్యూరిటీ వల్ల అడ్వాంటేజెస్ అన్నీ చూసాము. అసలు సైబర్ సెక్యూరిటీ యూజ్ చేయడం వల్ల, ఇందులో ఏఐ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనం జరగబోయే థ్రెట్స్‌ని, అటాక్ వెక్టర్స్‌ని ఎలా ఈజీగా ఐడెంటిఫై చేస్తూ, ఏ ఏ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్‌లో వాటిని మనం యూజ్ చేస్తున్నాం. అండ్ దెన్ ఏమేం అప్లికేషన్స్‌లో ఎలా ఎలా మనం యూజ్ చేస్తున్నాం. మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సైబర్ సెక్యూరిటీలో ఉన్న బ్రెయిన్ లెర్నింగ్ యాక్టివిటీస్‌ని, థ్రెట్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ఎలా మనం ఆల్గోరిథమ్స్‌ని యూజ్ చేస్తున్నాం అనేది తెలుసుకుందాం. బట్ టుడేస్ క్లాస్ అసలు ఏంటి ఛాలెంజెస్ మనము ఇవన్నీ సాల్వ్ చేయాలి సైబర్ సెక్యూరిటీని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అన్నీ. ఆ సాల్వ్ చేయడానికి మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి? మనం ఎదుర్కొనే కష్టాలేంటి? మనం ఎదుర్కొనే థ్రెట్స్ ఏంటి? సైబర్ థ్రెట్స్ సైబర్ సెక్యూరిటీలో ఉన్న థ్రెట్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనమే థ్రెట్స్‌ని ఓవర్‌కమ్ చేయాలి. మనమే ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేయాలి అనేదే ఈ సైబర్ సెక్యూరిటీ క్లాస్‌లో మనం డిస్కస్ చేసేదన్నమాట. సో, ఇప్పుడు టెక్నాలజీ అనేది కంటిన్యూ‌గా పెరుగుతూ వస్తుంది గదా! సో, ఈ పెరిగే టెక్నాలజీలో కూడా సైబర్ సెక్యూరిటీ అనేది సెవెరల్ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే టెక్నాలజీని యూజ్ చేసుకొని నాట్ ఓన్లీ వి ఆర్ గోయింగ్ టు డెవలప్ బట్ attackers are also trying to make many types of cyber security issues అన్నమాట. సో, సైబర్ సెక్యూరిటీ ఫేసెస్ సెవెరల్ ఛాలెంజెస్. ఈ సెవెరల్ ఛాలెంజెస్‌ని ఫేస్ చేసేది ఆర్గనైజేషన్స్, ఇండివిడ్యుయల్స్, ఇంకా కంపెనీస్ అన్నీ ఫేస్ చేస్తాయా? సో, దీన్నెలా డీల్ చేయాలి అంటే, ఆర్గనైజేషన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ అటాక్స్ గురించి, లార్జ్ వాల్యూస్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడం గురించి, ఈ చేంజింగ్ టెక్నాలజీ అన్నిటి గురించి వాళ్ళు వాళ్ళు డీల్ చేయాలన్నమాట. అసలు వాళ్ళలా డీల్ చేసేటప్పుడు, వాళ్ళు సైబర్ థ్రెట్స్‌ని ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఈ ఎరాలో అసలు వాళ్ళు ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు? అసలు ఎలా ఉంటాయి వాళ్ళ ఛాలెంజెస్? మళ్ళా ఆ ఛాలెంజెస్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాల్సొస్తుంది అనేది ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ ఛాలెంజ్ ఇన్ అవర్ సైబర్ సెక్యూరిటీ ఈస్ రాపిడ్‌లీ ఎవాల్వింగ్ సైబర్ థ్రెట్. రాపిడ్‌లీ ఎవాల్వింగ్ సైబర్ థ్రెట్స్ అంటే మనం ఎలాగైతే కొత్త కొత్త టెక్నాలజీని, కొత్త కొత్త మోడల్స్‌ని, కొత్త కొత్త డొమైన్స్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నామో, సైబర్ అటాకర్స్ అనేవాళ్ళు గూడా ఏం చేస్తా ఉన్నారంటే, కొత్త కొత్త రకాలుగా ఆలోచించి కొత్త కొత్త థ్రెట్స్ ఎలా చేయాలి, కొత్త కొత్త అటాక్ వెక్టర్స్ ఎలా ఫార్మ్ చేయాలి అని చెప్పి వాళ్ళు గూడా సాల్వ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు గూడా సెర్చ్ చేస్తా ఉన్నారు. అలా సెర్చ్ చేసుకొని మీరేమన్నా మీరే అంత చేస్తే డివైసెస్‌ని కాపాడుకోవడానికి అదే డివైసెస్ కొత్తకొచ్చేయడానికి మేమేంటి చేయాలి అని చెప్పి, మనకు వాళ్ళు పోటాపోటీగా ఏం చేస్తా ఉన్నారు, కొత్త కొత్త టెక్నిక్స్‌ని వాళ్ళు ఉపయోగించి, వాళ్ళు కూడా థ్రెట్స్ అనేవి డెవలప్ చేస్తా ఉన్నారనమాట. ఓకేనా? కాబట్టి ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయడం అనేది మనకొక ఛాలెంజ్ అన్నమాట. ఇదొచ్చేసి ఫస్ట్ ఛాలెంజ్ అన్నమాట. సెకండ్ ఛాలెంజ్ ఏంట్రా అంటే, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ సెక్యూరిటీ డేటా. సెక్యూరిటీ డేటా అనేది మనం ఎక్కడెక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటామని చెప్పాం లాస్ట్ క్లాస్‌లో. నెట్వర్క్ ట్రాఫిక్ నుంచి కలెక్ట్ చేస్తుంటామా? ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్‌మెంట్ నుంచి కలెక్ట్ చేస్తుంటామా? యూజర్ యాక్టివిటీ డేటా నుంచి కలెక్ట్ చేసుకుంటామా? ఫీచర్ ఇంజినీరింగ్ అండ్ నెట్వర్క్ ట్రాఫిక్, ఈమెయిల్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ ఇలా వేరియస్ అప్లికేషన్స్ నుంచి వేరియస్ సెక్యూరిటీ డేటా అనేది మనం కలెక్ట్ చేస్తుంటాం. ఇప్పుడు కంటిన్యూయస్‌గా సిస్టమ్స్ అనే వాటిని ఏఐ మోడల్ అనేది మానిటర్ చేస్తా వస్తుంది గదా! అంటే ఏమని కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తుంది అన్నప్పుడు, కంటిన్యూయస్‌గా డేటా అనేది కూడా ఎవాల్వ్ అవుతూనే వస్తది గదా! సో, ఇంత కంటిన్యూయస్‌గా డేటా అనేది ఎవాల్వ్ అవుతూ వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తామంటే, ఇంత పెద్ద డేటాని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలగాలన్నమాట. సో, ఏఐ అనేది ఏంట్రా అంటే కొన్ని టైప్స్ ఆఫ్ కేసెస్‌లో అది ఇనెఫిషియెంట్‌గా తయారవుతా ఉందన్నమాట. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అన్నమాట. సో, అందుకోసమే మనం ఆటోమేషన్‌ని ఇంప్రూవ్ చేయాలి. ఇంకా ఆటోమేషన్ అనేది జరుగుతూనే ఉంది. ఎగ్జాక్ట్‌గా ప్రతి ఒక్కటి ఇంకా ఆటోమేషన్ అనేది కంప్లీట్ అవ్వలేదన్నమాట. సో, ఎందుకు అంటే ఈ డేటా ప్రాసెసింగ్‌కి, డేటా అనలైజింగ్‌కి అండ్ దెన్ ఈ డేటా రికవరీకి మనకు చాలా టైం పడతది కాబట్టి ఆటోమేషన్ అనేది వీలైనంత తొందరగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఛాలెంజ్ వచ్చేసి జీరో డే అటాక్స్. జీరో డే అటాక్స్ అంటే ఏంటి? సో, ఒక సాఫ్ట్‌వేర్ అనేది, ఒక నెట్వర్క్ అనేది యెస్.
సాఫ్ట్‌వేర్ అనేది ఒక నెట్వర్క్ అనేది ఏంటా అంటే అది డెవలపర్స్ చేసి, ట్రైన్ చేసి, రన్ చేయకముందే అఫీషియల్‌గా అందులో ఉన్న యాక్సెస్ అన్నిటిని వర్క్ చేసేసి సో, అందులో ఉన్న డేటా అనేది ఏమవుతుందిరా అంటే, ఆ సాఫ్ట్‌వేర్ వల్నరబిలిటీస్‌ని ఎక్స్‌ప్లాయిట్ అవుతుంది. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్‌ప్లాయిట్ ఈస్ ఈ సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి కంప్లీట్ కాకుండా మనం డేటా అనేది బయటకి రిలీజ్ చేసామంటే ఏమవుతది? ఆ ప్యాచెస్ నుంచి డేటా అనేది స్ప్రెడ్ అయిపోతది. డేటా అనేది స్ప్రెడ్ అయిపోయింది అంటే ఏం చేస్తారు? రిమూవబుల్ డివైసెస్ అని చెప్పి చెప్పానా? వన్ ఆఫ్ ద వే టు డూ అటాకర్స్ థ్రెడ్ చేయడానికి. సో, ఆ రిమూవబుల్ డేటాని మనం యూజ్ చేయడం వల్ల ఏంట్రా అంటే, ఇప్పుడు నా డివైస్‌లో ఉంటది. నా డివైస్‌కి ఛార్జింగ్ పెట్టడం వల్ల నా కేబుల్‌కొస్తది. నా కేబుల్ ఎవరైనా యూజ్ చేశారు అంటే, వాళ్ళ సిస్టమ్‌లోకి కూడా మాల్‌వేర్ అనేది, వైరస్ అనేది ఎళ్ళిపోతది. అండ్ దెన్ ఒక ల్యాప్‌టాప్‌కొస్తది. ఆ ల్యాప్‌టాప్ ఏమన్నా నెట్వర్క్‌లో ఉంది అంటే, ఆ నెట్వర్క్‌లో ఉన్న వేరే సిస్టమ్స్‌కి, ల్యాప్‌టాప్స్‌కి కూడా స్ప్రెడ్ అయిపోతూ వస్తది. అలా స్ప్రెడ్ అయింది ఏం చేస్తది, కంప్లీట్ నెట్వర్క్‌ని, కంప్లీట్ డేటాని ఏం చేస్తదంటే, హ్యాక్ చేసేస్తది. అండ్ యూజ్‌లెస్‌గా చేసేస్తదనమాట. సో, వీటన్నిటిని మనం డిటెక్ట్ చేయడం, ప్రివెంట్ చేయడం కూడా వన్ ఆఫ్ ద వర్స్ట్ ఛాలెంజ్ వి ఆర్ గోయింగ్ టు ఫేస్ అనమాట. దిస్ ఈస్ వాట్ జీరో డే అటాక్ ఈస్. సో, వన్ మోర్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ వచ్చేసి ఇన్సైడర్ థ్రెట్. ఇప్పుడు బయట వాళ్ళు సైబర్ అటాకర్స్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అనేది మొత్తం చూసాం ఇప్పుడు దాకా. అదే వాట్ ఇఫ్ ఎవర్ ఓన్ పీపుల్ డూ దిస్? వాట్ ఇఫ్ ఆథరైజ్డ్ యూజర్స్ డూ దిస్ అనేది? ఒకవేళ ఇప్పుడు నేనే ఉన్నాను. నా క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు నా ఛానెల్ పాస్వర్డ్ తనకు చెప్పేస్తాను. నా ఛానెల్ పాస్వర్డ్ ఇన్ ద సెన్స్ ఛానెల్‌కి ఒక మెయిల్ అనేది లింక్ అయ్యి ఉంటది గదా! ఆ మెయిల్ పాస్వర్డ్ అనేది తనకు చెప్పేస్తాను. ఆ అమ్మాయి ఏం చేస్తది? మెయిల్ లాగిన్ అయ్యేసి, యూట్యూబ్ లాగిన్ అయ్యేసి, ఇందులో ఉన్న వ్యూస్ ఏ వీడియోస్ అయితే ఎక్కువ వచ్చుంటాయో, లేదా ఏదైతే బాగా వెళ్తా ఉంటదో ఫ్లోలో, ఆ మంచి మంచి వీడియోస్ అన్నిటిని ఆ పాప డిలీట్ చేసేస్తే ఎట్లా? సో, దిస్ ఈజ్ వాట్ అన్ ఇన్సైడర్ థ్రెట్ ఈస్. అంటే మనకు కావాల్సిన ఆథరైజ్డ్ యూజర్స్ ఇన్‌సెన్షనల్ గానో, యాక్సిడెంటల్ గానో మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ని లీక్ చేయడం అన్నమాట ఇన్సైడర్ థ్రెట్ అంటే. ఇది కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అన్నమాట. మేజర్ ఛాలెంజ్. మనకి ఇంకొక సామెత కూడా ఉంది తెలుగులో తెలుసా? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని చెప్పేసి. సో, ఇంటి దొంగ అంటే ఎవరు? ఇన్‌సైడర్ థ్రెట్ అన్నమాట. ఇన్‌సైడర్ అటాకర్స్. సో, ఇన్‌సైడర్ వాళ్ళు చేశారు అంటే అసలు ఎవ్వరు అనేది ఆ అటాక్‌ని వాళ్ళ మీదకి వెయ్యరు కాబట్టి, సో, అటాక్ సాల్వ్ చేయడం, ఆ అటాక్ ఎవరు చేశారు అని కనిపెట్టడం కూడా పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుందన్నమాట. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి షార్టేజ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. ఇప్పుడు ఎవరు చూసినా ఏఐ ఇంజినీర్స్, ఎంఎల్ ఇంజినీర్స్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, పైథాన్ డెవలపర్, జావా డెవలపర్ అని వెళ్తున్నారు. కానీ ఎవ్వరైనా మీరే చెప్పండి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఉన్నారా మీలో క్లాస్ వినే వాళ్ళలో? నో. మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మీరు ఒక డొమైన్ ఫిక్స్ అయ్యి ఉంటారు. నేను నెక్స్ట్ ఇది చేయాలి అని చెప్పేసి. అది చేయాలి, ఇది చేయాలి. నేను సాఫ్ట్‌వేర్ డెవలపర్ అవ్వాలి, టెస్టర్ అవ్వాలి అని. ఎవరైనా సైబర్ సెక్యూరిటీ మీద వర్క్ చేయాలి అని అనుకుంటారా? అనుకోరు. వై? బికాస్ దేర్ ఈస్ ఎ షార్టేజ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అన్నమాట. ఇందులో ఏముందిలే అని అనుకుంటామనమాట. సో, ఇలాంటివి వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ అన్నమాట. మనకు అటాకర్స్ పెరిగే కొద్దీ ఏం కావాలి? అటాక్స్‌ని ఫైండ్ ఔట్ చేసేవాళ్ళు, ఆపేవాళ్ళు కూడా పెరగాలి. బట్ అలా అవ్వట్లేదే. ఓన్లీ అటాక్ చేసేవాళ్ళు పెరుగుతున్నారు కానీ, ఆపేవాళ్ళు మాత్రం అలాగనే ఉన్నారు. లేదంటే తగ్గిపోతూ ఉన్నారనమాట. కాబట్టి స్కిల్డ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్‌ని మనం ట్రైన్ చేసుకోవాలి. వాళ్ళని హైర్ చేసుకోవాలి. వాళ్ళని రిక్రూట్ చేసుకొని, వాళ్ళకి మంచిగా సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ అనేది మనం నేర్పిస్తూ ఉండాలన్నమాట. రియల్ కేసెస్ వాళ్ళకిచ్చి అలాగా. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అన్నమాట. సో, వన్ మోర్ ఛాలెంజ్ వి ఆర్ గోయింగ్ టు ఫేస్ ఈస్ క్లౌడ్ సెక్యూరిటీ ఛాలెంజెస్. క్లౌడ్ అంటే ఏంటి? త్రూ ఇంటర్నెట్ వి ఆర్ గోయింగ్ టు యాక్సెస్ అవర్ డేటా, పే యాస్ యూ గో అన్నమాట. సో, ఈ క్లౌడ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏంట్రా అంటే, ఇప్పుడు మనకు క్లౌడ్ అకౌంట్ ఉంది అంటే ఖచ్చితంగా దానికి ఒక మెయిల్ ఉంటది. దానికి ఒక పాస్వర్డ్ ఉంటది. ఆ పాస్వర్డ్ ఒకవేళ ఎవరికైనా తెలిసిందిరా అంటే కంప్లీట్ ఇక మన ఇన్‌ఫ్రాస్ట్రక్చరే కొలాప్స్. మన ఐడెంటిటీయే కొలాప్స్. మన యాక్సెస్ మేనేజ్ అంతా వేరే వాళ్ళు చేసేస్తారనమాట. సో, ఆర్గనైజేషన్స్ అనేవాళ్ళు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది సింగిల్ క్లౌడ్‌లో యూజ్ చేయడం వల్ల వన్స్ ఇట్స్ దేర్
lock their password or credentials, they are going to face a very, very lot of consequences అనమాట. So this is what cyber security challenge is. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఛాలెంజ్ వచ్చేసి ఐఓటీ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఐఓటీ అంటే ఏంటి? మనకు ఐఓటీ అంటే గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ సెన్సార్స్ అండ్ యాక్చుయేటర్స్. సెన్సార్స్ అంటే ఏంటి? చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ లో ఏం జరుగుతుంది అని జస్ట్ అబ్జర్వ్ చేసేవి. యాక్చుయేటర్స్ అంటే ఏంటివి? ఇలా జరిగింది కదా! ఇలా జరుగుతూ ఉంది కదా! సో, అలా జరగడానికి ఎలా రియాక్ట్ అవ్వాలి? హౌ దే ఆర్ గోనా బి రియాక్టెడ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. ఏం చేయాలి ఇలా జరిగితే అని ఎవరు చేస్తారు అంటే, బ్రెయిన్ అనేది సిగ్నల్ ఇచ్చేసిందనుకోండి. ఎవరి బ్రెయిన్? మీ బ్రెయినా? నా బ్రెయినా? ఐఓటీ డివైస్ యొక్క బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చేసిందనుకోండి. యాక్చుయేటర్ ఏదైతే చేయాలో అది చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిమోట్ సెన్సింగ్ మెయింటెనెన్స్ ఉన్నాయా? ఏసీ రిమోట్‌లో కూడా మనం ఐఓటీని యూజ్ చేస్తా ఉన్నామా? సో, ఏంట్రా అంటే ఇప్పుడు ఆటోమేటిక్‌గా జరిగిపోతా ఉన్నాయా? ఏసీలో ఇప్పుడు కాన్స్టాంట్‌గా ఒక టెంపరేచర్ వరకు అనేది మనం సెట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా రూమ్ అనేది అప్ టు 18 వరకునే ఉండాలి. 18 కంటే తగ్గకూడదు, పెరగకూడదు అని రాసుకుంటామనమాట. అని చెప్తాం దానికి కోడ్‌లో గూడా. సో, ఆ కోడ్‌లో నేను అప్ టు 18 సెంటిగ్రేడ్ రీచ్ అయ్యేదాకా ఏం చేస్తాను? టెంపరేచర్ అనేది రెడ్యూస్ చేస్తూనే వస్తాను. వన్స్ 18 అనేది రీచ్ అయ్యాక ఏం చేయాలి? ఏసీ అనేది ఆగిపోవాలి. ఆటోమేటిక్‌గా అది గూడా. ఇది ఇందులో ఎలా యూజ్ చేస్తున్నాం మనం ఈ ఐఓటీని అంటే, ఫస్ట్ సెన్సార్స్ ఏం చేస్తాయి? హ్యూమిడిటీ సెన్సార్స్ కావచ్చు, లేదా టెంపరేచర్ సెన్సార్స్ కావచ్చు, ఏం చేస్తాయి? రూమ్‌లో ఉన్న టెంపరేచర్‌ని కాన్స్టాంట్‌గా అబ్జర్వ్ చేస్తూ వస్తాయి. ఎప్పుడైతే ఆ టెంపరేచర్ సెన్సార్‌లో రీడింగ్ అనేది 18కి టచ్ అవుతదో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఒక అలర్ట్ మెసేజ్ ఆర్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతదనమాట. అప్పుడేం జరుగుతుందిరా అంటే 18 వచ్చేసింది. కాబట్టి ఒక టెక్స్ట్ మెసేజ్ అలర్ట్ లాగా ఎళ్తది. అప్పుడు యాక్చుయేటర్ ఏం చేస్తది? ఆటోమేటిక్‌గా ఏసీని ఆఫ్ చేసేస్తది. థిస్ ఈస్ హౌ ఐఓటీ సెక్యూరిటీ అండ్ ఐఓటీ వర్క్స్ అన్నమాట. సో, ఇటువంటి డివైసెస్‌కి కూడా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఇంత ఛాలెంజ్ అనేది మనం ఫేస్ చేయాలన్నమాట. అండ్ దెన్ ఫాల్స్ పాజిటివ్ విచ్ ఈస్ ద నెక్స్ట్ ఛాలెంజ్ అన్నమాట. ఫాల్స్ పాజిటివ్ అంటే ఏంటి? అంటే పాజిటివ్ అంటే ఏంటి? మంచిది. దాన్ని నెగెటివ్‌గా చెప్పడమే ఫాల్స్ పాజిటివ్ అన్నమాట. సో, కరెక్ట్ డేటాని కూడా ఒక్కొక్కసారి ఇది రాంగ్ డేటా అని చెప్పేసి మనం ఎప్పుడైతే అలారమ్స్ ఆర్ ట్రిగ్గర్స్ పంపించేస్తామో, అలర్ట్స్ పంపించేస్తామో అప్పుడేమైతది? మిస్‌యూజ్ అయిపోయినట్లుంటది డేటా అనేది. వాళ్ళు లేనిపోని కంగారుతో చేస్తా ఉంటారు గదా! సో, దీన్ని ఏమంటార్రా అంటే ఫాల్స్ పాజిటివ్ అంటారు. ఈ ఫాల్స్ పాజిటివ్స్‌ని గూడా మనం రెడ్యూస్ చేయాలి, ఓవర్‌కమ్ చేయాలి. సో, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ దట్ వి ఆర్ ఫేసింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైవసీ అండ్ డేటా ప్రొటెక్షన్. ఒక ఆర్గనైజేషనే ఉన్నారు. వాళ్ళు ఏదైనా థ్రెట్ గురించి మానిటర్ చేయడానికి వాళ్ళ డేటా మొత్తాన్ని ఇవ్వాలి. వాళ్ళ డేటా మొత్తాన్ని సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఇచ్చేస్తున్నారు అంటే ఏంటి? వాళ్ళ డేటా యొక్క ప్రైవసీ లాస్ అయినట్లే కదా! సో, ఈ ప్రైవసీ అనేది కూడా మనం లాస్ అవ్వాల్సొస్తుంది. వెన్ కంప్లయింగ్ విత్ సమ్ టైప్ ఆఫ్ ప్రైవసీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ సచ్ యాస్ జీడీపీఆర్ అన్నమాట. సో, మన పర్సనల్ అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్‌ని నార్మల్‌గా అయితే ఎవరికీ షేర్ చేసుకోం. కానీ ఇప్పుడు ఈ సైబర్ అటాక్స్ అన్నిటిని మన డేటాని ప్రివెంట్ చేసుకోవడం అనే పర్పస్ మీద మన డేటాని మనమే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌కి ఇస్తా ఉన్నామన్నమాట. అందులో ఏవైనా థ్రెట్స్ అండ్ అటాక్స్ ఉంటే ఓకే. వాట్ ఇఫ్ దేర్ ఆర్ నో థ్రెట్స్ అండ్ అటాక్స్ డిటెక్టెడ్? మన డేటా ప్రైవసీ అనేది లాస్ అయినట్లే గదా! డేటా ప్రొటెక్షన్ అనేది ఒకవేళ మనం ఆ సైబర్ క్రైమ్ ప్రొఫెషనల్స్‌లోనే ఒకవేళ ఎవరైనా ఉంటే హ్యాకర్స్ కానీ, అటాకర్స్ కానీ అప్పుడేమవుతది మన డేటా అనేది ప్రొటెక్షన్‌గా ఉండదన్నమాట. దిస్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ ఇన్సైడర్ థ్రెట్ అన్నమాట. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఛాలెంజ్. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఏఐ అండ్ అడ్వర్సియల్ ఎఫెక్ట్స్. సో, మనం ఎలాగైతే ఏఐని యూజ్ చేస్తామో అటాక్స్‌ని సాల్వ్ చేయడానికి, అటాకర్స్ కూడా ఏం చేస్తారు? ఏఐనే యూజ్ చేస్తారు. సో, వీళ్ళు ఎలా చేస్తే ఏఐ అనేది కనిపెట్టకుండా ఉంటది. లేదంటే ఏఐయే కొత్త కొత్త ట్రిక్స్ ఇచ్చేలాగా కూడా మన అటాకర్స్ అనేవాళ్ళు ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌ని ఈ మధ్య యూజ్ చేస్తూ ఉన్నారనమాట. దిస్ ఈస్ హౌ ఏఐ ఈస్ ఆల్సో హెల్ప్‌ఫుల్ ఫర్ డిటెక్టింగ్ నాట్ ఓన్లీ ఫర్ డిటెక్టింగ్ ఆల్సో ఫర్ మేకింగ్ సమ్ టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్ అన్నమాట.
అండ్ అడ్వర్సరియల్ ఎఫెక్ట్ అటాక్స్ అంటే ఎప్పుడైతే ఏఐ టూల్స్, ఏఐ మోడల్స్ అనేవి రియల్ డేటాని మిస్‌లీడ్ చేసేసి దాంట్లో ఉన్న ఇన్‌పుట్ డేటాని మెలిషియస్‌గా కన్వర్ట్ చేస్తాయో, ఆ ప్రాసెస్‌ని ఏమంటాంరా అంటే అడ్వర్షల్ అటాక్స్ అంటాము. దీనివల్ల ఏం జరుగుతుందిరా అంటే ఏఐ బేస్డ్ సెక్యూరిటీ సిస్టమ్స్ కొన్నుంటాయి గదా! ఆటోమేటిక్‌గా అలర్ట్స్ జనరేట్ చేసేవి, మెయిల్స్ పెట్టేటివి, కాల్స్ చేసేవి. వాటన్నిటి యొక్క అక్యురసీ అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఛాలెంజ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ యూజర్ అవేర్‌నెస్. ఇప్పుడు ఎన్ని ఉండి ఏం లాభము యూజర్‌కి అవేర్‌నెస్ లేకపోతే? వాట్ ఇఫ్ యూజర్ టెల్స్ ద పాస్వర్డ్ ఆర్ ఓటీపీ వెన్ సమ్‌వన్ కాల్స్? సో, ఇలాంటప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. అదే యూజర్‌కి అవేర్‌నెస్ ఉంటే ఓటీపీస్ షేర్ చేయకూడదు. మెయిల్ పాస్వర్డ్స్ అనేవి షేర్ చేయకూడదు. పాస్వర్డ్స్ అనేవి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. అన్నిటికి ఒకటే పాస్వర్డ్ పెట్టుకోకూడదు. మనం ఫైర్‌వాల్ అనేది సెట్ చేసుకోవాలని యూజర్‌కి అవేర్‌నెస్ ఉంటే ఏమవుతదిరా అంటే, ఇలాంటి కొన్ని టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్ అండ్ థ్రెట్స్‌ని మనం ఓవర్‌కమ్ చేయొచ్చన్నమాట. డిటెక్ట్ చేయొచ్చు. డిటెక్ట్ చేయడం కంటే ముందు అసలు జరగకుండానే ఆపొచ్చన్నమాట. సో, దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు దాకా మనం ఛాలెంజెస్ చూసాం గదా! ఆ ఛాలెంజెస్ అన్నిటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దామన్నమాట. సొల్యూషన్స్ టు సైబర్ సెక్యూరిటీ ఛాలెంజ్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ వి కెన్ రిఫర్ టు గవర్నమెంట్ ఆర్ ఇండివిడ్యువల్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి రెగ్యులర్‌లీ అప్డేట్ సాఫ్ట్‌వేర్ అండ్ సెక్యూరిటీ ప్యాచెస్. సెక్యూరిటీ ప్యాచెస్ ఏవైనా ఉన్నా, సాఫ్ట్‌వేర్ ఏవైనా అప్‌డేటెడ్‌లో లేకుండా, ఔట్‌డేటెడ్ ఉన్న వాటిని రెగ్యులర్‌గా మనం అప్డేట్ చేసుకుంటూ రావాలన్నమాట. సో దట్ మనం టెక్నాలజీని కన్సిస్టెంట్‌గా యూజ్ చేసుకున్నట్లు ఉంటది. ప్యాచెస్‌ని రెక్టిఫై చేయడం వల్ల అనాథరైజ్డ్ యాక్సెస్ అనేది, ఇన్సైడర్ థ్రెట్స్ అనేవి జరగకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి యూజ్ ఏఐ అండ్ ఎంఎల్ ఫర్ ఆటోమేటెడ్ థ్రెట్ డిటెక్షన్. ఎప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్‌నే యూజ్ చేయడం కాదు. అప్పుడప్పుడు అన్‌సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్‌ని కూడా యూజ్ చేయాలన్నమాట. ఫర్ ఆటోమేటెడ్ థ్రెట్ డిటెక్షన్ ఆటోమేషన్ యూజ్ చేయాలి. ఇందులో ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. మనం అన్‌సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్‌ని యూజ్ చేయడం వల్ల ఏంట్రా అంటే ఏంటి యూజ్ చేయడం వల్ల? ఇప్పటిదాకా చదివిన ఆల్రెడీ నోన్ అటాక్సే కాదు. అన్‌నోన్ అటాక్స్‌ని కూడా వాటి ప్యాటర్న్స్‌ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ కండక్ట్ సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ ట్రైనింగ్. అవేర్‌నెస్ లేకపోయినా గూడా కష్టమే గదా! కాబట్టి ఎప్పుడెప్పుడైతే మనకి ఫ్రీ టైమ్ ఉంటదో సైబర్ ప్రొఫెషనల్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ మీద అవేర్‌నెస్ ఉన్న వాళ్ళు కానీ ఏం చేయాలి అంటే లోకల్ ఏరియాస్ కానీ వెళ్ళడం, రూరల్ ఏరియాస్‌కి వెళ్ళడం, అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్‌కి, ఇల్లిటరేట్స్‌కి మనం ఇలా జరుగుతున్నాయి ఫ్రాడ్స్. మనం ఇలా సేఫ్‌గా ఉండాలి. ఇలా ఓటీపీస్ చెప్పకూడదు అని చెప్పి వాళ్ళని అవేర్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ రావాలన్నమాట. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. అండ్ వన్ మోర్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఈస్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో, ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందిరా అంటే, ఇప్పుడు మనం పర్సన్ వాళ్ళకి తెలియచ్చు కానీ, మనము సెట్ చేస్తున్న పాస్‌ని వాళ్ళకి తెలుసు కదా! లేదంటే మనం పెట్టిన సెక్యూరిటీ క్వెషన్ యొక్క ఆన్సర్స్ వాళ్ళకి తెలుస్తాయా? తెలియదురా. సో, వి మస్ట్ ఇంప్లిమెంట్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అలాంగ్ విత్ పాస్వర్డ్స్ అన్నమాట. సో, నెక్స్ట్ టైప్ ఆఫ్ సొల్యూషన్ వచ్చేసి పెర్ఫార్మ్ రెగ్యులర్ వల్నరబిలిటీ అసెస్‌మెంట్స్. వల్నరబిలిటీ అసెస్‌మెంట్స్ అంటే ఏంట్రా అంటే, మన సిస్టమ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అయ్యింది, ఎంతవరకు థ్రెట్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంది అని చెప్పేసి, మన సిస్టమ్స్‌కి అండ్ మన నెట్వర్క్ డివైసెస్‌కి జరిగే ఒక టైప్ ఆఫ్ టెస్టింగ్ అన్నమాట. సో, ఈ వల్నరబిలిటీ అసెస్‌మెంట్స్ అనేటివి కూడా మనం రెగ్యులర్‌గా పెర్ఫార్మ్ చేయాలి. సో దట్ వి కెన్ ప్రివెంట్ సమ్ ఆఫ్ ద సైబర్ అటాక్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్యూర్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ విత్ ప్రాపర్ యాక్సెస్ కంట్రోల్స్. క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్‌లో మనం ఈజీగా చెప్పాలి అంటే పాస్వర్డ్స్ అనేవి లీక్ అయిపోతాయి. డేటా అనేది లీక్ అయిపోతదనమాట. వాట్ ఇస్ వి ప్రిఫర్ వి ఎన్ష్యూర్ అండ్ వి కీప్ యాక్సెస్ కంట్రోల్స్. ఈ డేటాని వీళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు. నార్మల్‌గా ఒక పాస్వర్డ్ ఉన్నా కూడా ఏదైనా ఇంపార్టెంట్ ఆర్ కాన్ఫిడెన్షియల్ డేటాకి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఫైల్స్ పెట్టుకోవడం, పాస్వర్డ్ పెట్టుకోవడం, పాస్వర్డ్‌తో పాటు వేరే ఏదైనా లైక్ ఓటీపీస్ పెట్టుకోవడం, క్యాప్చాస్ ఏదైనా కరెక్ట్‌గా కోడ్ పెట్టుకోవడం, అలాంటివన్నీ చేశాంరా అంటే ఏమవుతది అంటే, మనం మన క్లౌడ్ సెక్యూరిటీ డేటాని ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంటిన్యూయస్‌లీ మానిటర్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్. సో, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్ అన్నమాట.
ఇప్పుడు ఎందుకంటే మొత్తం నెట్వర్క్స్ అండ్ సిస్టమ్స్ లోనే అవుతున్నాయా? వై? బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. సో, మనం దీన్నే యూజ్ చేసుకోవడం వల్ల కంటిన్యూయస్‌గా సిస్టమ్స్‌ని, నెట్వర్క్స్‌ని మనం సైబర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అన్నిటిని తగ్గించుకోవచ్చు అండ్ ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సొల్యూషన్ అనమాట. అండ్ వన్ మోర్ సొల్యూషన్ వచ్చేసి మెయింటైన్ రెగ్యులర్ బ్యాకప్స్ ఆఫ్ క్రిటికల్ డేటా. సో రెగ్యులర్ బ్యాకప్స్ ఆఫ్ క్రిటికల్ డేటా అంటే ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్ డేటాకి క్రిటికల్ డేటాకి చాలా డిఫరెన్స్ ఉంది. నార్మల్ డేటా అంటే ఏంటి, అది పోయినా ఏం కాదులే అనేసి మళ్ళీ తెచ్చుకోవచ్చు. బట్ క్రిటికల్ డేటా అంటే ఏంట్రా అంటే, అది వన్స్ డిలీట్ చేసాము అంటే మళ్ళీ తిరిగి రాదు. అది అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి అనమాట. ఇలాంటి డేటాని ఏం చేయాలి, రెగ్యులర్గా బ్యాకప్ చేసుకుంటూ ఉండాలి. ఒక లొకేషన్లోనే కాదు, ఇంకో లొకేషన్లో కూడా అదే డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు ఒక డేటాబేస్ కానీ, ఒక డేటా దగ్గర నుంచి కానీ ఎవరైనా డిలీట్ చేసినా వి విల్ హ్యావ్ అనదర్ కాపీ ఆఫ్ దట్ డేటా, రైట్? సో దీస్ ఆర్ ఆల్ ద solutions to overcome cybersecurity challenges అనమాట. So coming to the key points we must remember are: cybersecurity data provides information required to detect, టు అనలైజ్ అండ్ టు ప్రివెంట్ సైబర్ థ్రెట్స్ అనమాట. సో ఈ సైబర్ సెక్యూరిటీ డేటా అనేది మనం అటాక్స్ని ఎలా డిటెక్ట్ చేయాలి, అనలైజ్ చేయాలి అండ్ ప్రివెంట్ చేయాలి అనేది చెప్తుందన్నమాట. అండ్ మేజర్ డేటా టైప్స్ అనేటివి ఏంటంటే అంటే, ఈ సైబర్ సెక్యూరిటీ డేటా టైప్స్ అనేవి నెట్వర్క్ ట్రాఫిక్, సిస్టమ్ లాగ్స్, యూజర్ యాక్టివిటీ, ఈమెయిల్ డేటా, మాల్వేర్ డేటా, థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటా, క్లౌడ్ సెక్యూరిటీ డేటా, and then endpoint data. So these are all the various types of cyber security data types anamata, as we have discussed in the previous class in detail. So next one వచ్చేసి మేజర్ ఛాలెంజెస్ ఏంటి ఈ సైబర్ సెక్యూరిటీలో అంటే, ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ థ్రెట్స్, లార్జ్ డేటా వాల్యూమ్స్, అండ్ దెన్ జీరో డే అటాక్స్, ఇన్సైడర్ థ్రెట్స్, క్లౌడ్ సెక్యూరిటీ, ఐఓటీ సెక్యూరిటీ, ఫాల్స్ పాజిటివ్స్, ప్రైవసీ కన్సర్న్స్, డేటా ప్రొటెక్షన్, ఏఐ అటాక్స్ కావచ్చు, అండ్ ల్యాక్ ఆఫ్ యూజర్ అవేర్నెస్. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ ఛాలెంజెస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అనమాట. సో వీటన్నిటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, బై ప్రొవైడింగ్ ఇంటెలిజెంట్, ఆటోమేటెడ్ అండ్ రియల్ టైమ్ సైబర్ డిఫెన్స్. సో మనం ఈ సైబర్ డిఫెన్స్ లైఫ్ సైకిల్లో ఉన్న స్టెప్స్ని ఫాలో అవ్వడం, అండ్ దెన్ ఆ ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని ఈరోజు డిస్కస్ చేసుకున్న సొల్యూషన్స్ అండ్ మెథడ్స్ని ఫాలో అవ్వడం వల్ల వీ కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ అనమాట. This is all about today's class, and in the next class we are going to discuss about various types of case studies where AI has driven the attacks and how we need to apply defense mechanism by using AI and ML అనమాట. సో ఇప్పుడు దాకా మనం అసలు ఏంటి సైబర్ సెక్యూరిటీ, ఎలాంటి టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం, ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అనేది చూసామన్నమాట. బట్ ఇప్పుడు మనం రియల్ వరల్డ్లో కొన్ని కేసెస్ తీసుకొని ఆ కేసెస్ని ఎలా సాల్వ్ చేయాలి, మేబీ ఆ కేస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అందులో థ్రెట్ ఆర్ అటాక్ అనేది ఎలా జరుగుంటుంది, ఒకవేళ మనం ఏం చేసుంటే ఆ అటాక్ని ఆపేయచ్చు అనే కేస్ స్టడీస్ మొత్తం నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కేస్ స్టడీ డిస్కస్ చేస్తూ వద్దాం కంటిన్యూస్గా. ఆ కేస్ స్టడీస్ ఏమేమి డిస్కస్ చేస్తాను అనేది కూడా ఇప్పుడు నేను మీకు ఈరోజు ఓవర్వ్యూ ఇచ్చేస్తాను. సో ఫస్ట్ కేస్ స్టడీ వచ్చేసి ఏఐ బేస్డ్ ఫిషింగ్ అటాక్. సో ఏఐని బేస్ చేసుకొని ఫిషింగ్ అటాక్స్ ఎలా జరుగుతాయి, అసలు ఏం జరిగింది, ఎలా మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి అనేది. సెకండ్ వన్ వచ్చేసి ఏఐ బేస్డ్ మాల్వేర్ డిటెక్షన్. మాల్వేర్ని మనం ఎలా ఏఐ బేస్ చేసుకొని డిటెక్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏఐ బేస్డ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ డిటెక్షన్. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ని ఎలా డిటెక్ట్ చేస్తాం త్రూ ఏఐ. సో ఫోర్త్ కేస్ స్టడీ వచ్చేసి ఏఐ పవర్డ్ డీప్ ఫేక్ అటాక్. సో డీప్ ఫేక్ అటాక్స్ జరిగినప్పుడు వాటిలో ఏఐ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది. అండ్ దెన్ ఏఐ బేస్డ్ ఐడిఎస్, ఏఐ బేస్డ్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. ఆ ఇంట్రూషన్స్ని ఎలాగా ఏఐ అనేది హ్యాండిల్ చేసింది అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏఐ అగెయిన్స్ట్ ర్యాన్సమ్ వేర్. సో ఈ ర్యాన్సమ్ వేర్ని స్టాప్ చేయడానికి ఏఐని ఎలా యూజ్ చేస్తున్నామని. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ 6 కేస్ స్టడీస్ దట్ ఐఎమ్ గోనా డిస్కస్ each day from tomorrow class anamata. So until then, keep learning, keep growing. Bye bye chatrom. Thank you.